మీకు ఒక విషయం చెప్పనా, నువ్వెంత సాయమైనా చెయ్యి, నీ అవసరాలు పక్కకు పెట్టి యువతలి వాళ్ళ అవసరం తీర్చినా నువ్వెంత మంచిగా ఉండు. ఈ లోకంలో కొంతమంది మనుషులు ఎలా ఉన్నారంటే వాళ్ళ అవసరాలను బట్టి నీతో మంచిగా నటిస్తారు, ఉత్తుత్తు ప్రేమలు చూయించి నేను బాగా వాడుకుంటారు. వాళ్ళ అవసరం ఉన్నంత కాలం ఏవేవో 4 మంచి మాటలు చెప్పి నిన్ను మభ్య పెడతారు. 4 మంచి మాటలు చెప్పేసరికి మనమేమనుకుంటాం, అబ్బా ఇలాంటి మంచోళ్ళని నేను ఇంతవరకు చూడలేదు, ఎంత అమాయకులో ఈ లోకంలో ఎలా బ్రతుకుతారో ఏంటో అన్నట్టు ఫీల్ అవుతాం. అలా అనుకుంటే అక్కడే ఆగిపో. అలా అనుకున్నావంటే నీకంటే అమాయకుడు ఇంకొకడు ఉండడు. నువ్వు అనుకున్నంత ఏం ఉండదు అక్కడ. దేవుడు ప్రతి మనిషికి తెలివి ఒకేలాగిచ్చాడు. కొందరు ఆ తెలివితేటలను మంచి పనులకు వాడితే, మరికొందరు ఆ అతి తెలివితేటలు చూయించి ప్రతి దగ్గర మోసం చేయాలని చూస్తూ వాళ్ళు తవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారు. ఒక్కసారి నువ్వు అయ్యో పాపం చెయ్యందిద్దామని అనుకుని చెయ్యందిస్తే చాలు, ఆ గుంతలోంచి పైకి వాళ్ళు, కిందకి నువ్వు ఒకేసారి పడతారు. ఏ మనిషి అయినా సరే ఒక్కసారి వాళ్ళ అవసరం తీరిపోగానే నిన్ను అసలు ఒక మనిషిలాగా లెక్క కూడా చెయ్యరు. అందుకనే ఎవరికైనా ఏదైనా సాయం చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకో.